హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు నేను మరో ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఇమేజ్ని చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను. ఇది 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వైండింగ్ చేయబడి కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మోటార్ యొక్క స్టేటర్. ఈ మోటార్లో 12 వైండింగ్ కాయిల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీరు చూడొచ్చు, ఈ కాయిల్కి ఇటువైపు ఒక పేపర్ ఉంది, ఇటువైపు ఒక పేపర్ ఉంది. ఇది ఇన్సులేషన్ పేపర్. మధ్యలో ఉంది కాయిల్. ఇదొక కాయిల్, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. అలాగే ఒక్కో వైండింగ్ కాయిల్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఈ వైండింగ్ కాయిల్లో ఇది స్టార్టింగ్ లీడ్ అయితే ఇది ఎండింగ్ లీడ్. మిడిల్లో ఉన్నాయన్నీ ఈ కాయిల్స్ యొక్క స్టార్టింగ్ లీడ్స్. బయట ఉన్నవన్నీ ఇవన్నీ ఎండ్ లీడ్స్ అన్నమాట. చూడండి, 12 కాయిల్స్కి 12 స్టార్టింగ్ లీడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అలాగే 12 ఎండ్ లీడ్స్ కూడా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ లీడ్స్ అన్నీ ఒకే చోట జమ చేసి పెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇమేజ్ నీట్గా కనిపించాలని చెప్పేసి. ఇదైతే కనెక్షన్ కాదు, ఒక చోట జమ చేసి ఉన్నాయి అన్నమాట. కనెక్షన్ ఇవ్వలేదు. అంటే స్టార్టింగ్ లీడ్, ఈ అంటే ఎండ్ లీడ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వైండింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఒక ఇమేజ్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, ఇక్కడ 12 కాయిల్స్ ఉన్నాయి కదా, అదే 12 కాయిల్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ స్టార్టింగ్ లీడ్స్, ఇవి ఎండింగ్ లీడ్స్. ఈ కాయిల్కి, ఒక కాయిల్కి స్టార్టింగ్ లీడ్ ఇది, ఎండింగ్ లీడ్ ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కాయిల్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఇదే వైండింగ్ కాయిల్స్ని ఇమేజ్ రూపంలో మీకు చూపించాను, మీకు ఈజీగా అర్థం అవ్వాలని. ఇప్పుడు వీటి కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వైండింగ్ కాయిల్స్, ఇవి స్టార్టింగ్ లీడ్స్, ఇవి ఎండింగ్ లీడ్స్. ఇప్పుడు ఈ వైండింగ్ కాయిల్లో ఈ స్టార్టింగ్ లీడ్ని తీసుకున్నాను. దీని నుంచి 1 to 4 కనెక్షన్ ఇచ్చాను. ఇది 1 అనుకుంటే 2 వదిలేశాను, 3 వదిలేశాను, 4లో కనెక్ట్ చేశాను. ఈ కాయిల్ యొక్క అదర్ ఎండ్ని తీసుకున్నాను. దీన్ని కూడా మళ్ళీ 1, 2, 3, 4, 1 నుంచి 2 వదిలేశాను, 3 వదిలేశాను, 4లో కనెక్ట్ చేశాను. అంటే మధ్యలో 2 వదిలేశాను. ఇక్కడ కూడా 2 లీడ్స్ వదిలేశాను. అలాగే ఇక్కడ కూడా 2 లీడ్స్ వదిలేశాను. మళ్ళీ ఈ ఎండ్ని తీసుకున్నాం, ఇక్కడ కనెక్ట్ చేశాం కదా, దీని యొక్క అదర్ ఎండ్ తీసుకొని మళ్ళీ ఈ 2 వదిలేసి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఎండ్ బయటకు వచ్చింది. ఓకే, అలాగే ఈ ఎండ్ని కూడా బయటికి తీసుకొద్దాం. ఇది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కాయిల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ 1 to 4లో కనెక్ట్ చేద్దాం. 2 వదిలేసి దీంట్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసినాం. మళ్ళీ ఈ ఎండ్ని తీసుకొని మళ్ళీ మధ్యలో 2 వదిలేసి 4లో కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇలా వచ్చి 4లో కనెక్ట్ చేసింది. మళ్ళీ ఈ లీడ్ని తీసుకుందాం. ఈ లీడ్ నుంచి మళ్ళీ 1 నుంచి 2, 3, 4లో కనెక్ట్ చేద్దాం. అంటే మధ్యలో 2 వదిలేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ఎండ్ మిగిలింది, దీన్ని బయటికి తీసుకొచ్చాం. అలాగే ఈ ఎండ్ని కూడా బయటికి తీసుకొద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ కాయిల్ మిగిలింది. ఈ కాయిల్ స్టార్టింగ్ తీసుకుందాం. దీని నుంచి మళ్ళీ 1, 2, 3, 4లో కనెక్ట్ చేద్దాం. చూడండి, మధ్యలో 2 వదిలేసి దీంట్లో కనెక్ట్ చేశాను. ఈ ఎండ్ని తీసుకొని మళ్ళీ 1, 2 వదిలేసి మళ్ళీ 4లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మిగిలింది, దీన్ని మళ్ళీ 1, 2 వదిలేసి 4లో కనెక్ట్ చేద్దాం. 1, 2, 3, 4 ఇక్కడ కనెక్ట్ చేశాను. మళ్ళీ ఎండ్ లీడ్ మిగిలింది మనకి, దీన్ని బయటికి తీసుకొచ్చేద్దాం. అలాగే దీన్ని కూడా బయటికి తీసుకొచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 6 వైర్లు మనకు బయటకు వచ్చినాయి. దీన్ని U1 అనుకుందాం, ఇది U2 అనుకుందాం, ఇది V1 అనుకుందాం, ఇది V2 అనుకుందాం, ఇది W1 అనుకుందాం, ఇది W2 అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వైండింగ్ యొక్క కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. 6 లీడ్స్ బయటికి కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఒక టర్మినల్ ప్లేట్ తీసుకుందాం. టర్మినల్ ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు టర్మినల్ ప్లేట్లో A1, A2, B1, B2, C1, C2 అనే నెంబర్స్ ఉన్నాయి. అంటే 6 టర్మినల్స్ ఉన్నాయి. ఈ 6 వైర్ని టర్మినల్ ప్లేట్లో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఈ టర్మినల్ ప్లేట్లో కనెక్ట్ చేయడానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంది. చూడండి, A1, C2, B1, A2, C1, B2. అంటే ఏలో కనెక్ట్ చేసిన వైర్ని, ఈ 6 వైర్లో ఏదో ఒక వైర్ ఏలో కనెక్ట్ చేసినప్పుడు
దాని యొక్క అదర్ ఎండ్ సిలో కనెక్ట్ చేయాలి. బై సపోజ్ నేను U1 తీసుకున్నాను, U1 తీసుకొని A1లో కనెక్ట్ చేశాను అంటే ఈ కేబుల్ యొక్క అదర్ ఎండ్ అంటే ఇది అదర్ ఎండ్ వచ్చి U2 అనమాట. U2ని C2లో కనెక్ట్ చేయాలి. C2లో కనెక్ట్ చేశాను. అలాగే B1లో B1 కనెక్ట్ చేద్దాం. దీని అదర్ ఎండ్ A2లో కనెక్ట్ చేయాలి. V1 అంటే V2ని A2లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు మిగిలింది W1 W2. ఈ W1ని C1లో కనెక్ట్ చేద్దాం. C1లో కనెక్ట్ చేసినాక దాని యొక్క అదర్ ఎండ్ W2ని B2లో కనెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సీక్వెన్స్ అర్థమైంది కదా మీకు? A1 C2, B1 A2, C1 B2. ఓకే, ఇప్పుడు U1 అనుకుందాం, ఇది U2, ఇది V1, ఇది V2, అది W1, ఇది W2. ఓకే ఫ్రెండ్స్, మోటార్ నుంచి వచ్చిన 6 వైర్లని టర్మినల్ ప్లేట్లో కూడా కనెక్ట్ చేసినాం. ఇప్పుడు దీన్ని స్టార్లో కనెక్ట్ చేద్దాం. దీన్ని స్టార్లో కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇచ్చి దీన్ని రన్ చేయాలన్నమాట. ఓకేనా? స్టార్లో కనెక్ట్ చేయాలంటే A1 B1 C1 షార్ట్ చేశాను. ఇప్పుడు మనం సప్లై ఇక్కడ ఇస్తాము, మోటార్ స్టార్లో రన్ అవుతుంది అనమాట. ఈ లింక్ అనేది A1 B1 C1లో అయినా ఇవ్వచ్చు, లేదంటే A2 B2 C2లో అయినా ఇవ్వచ్చు. మనం ఇక్కడ లింక్ ఇచ్చినాం కాబట్టి సప్లై అనేది ఇక్కడ ఇవ్వాలి. అదే ఈ లింక్ ఈ మూడింటిని షార్ట్ చేసినప్పుడు మనం RYB సప్లై అనేది ఈ మూడిట్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన లింక్ ఇచ్చినాం కాబట్టి A2లో R ఫేస్ ఇచ్చినాం, B2లో Y ఫేస్ ఇచ్చాం, C2లో B ఫేస్ ఇచ్చినాం అనమాట. ఇక్కడ లింక్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ సప్లై ఇచ్చాం. ఇప్పుడు సప్లై ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి ఇలా త్రూ వెళ్ళి ఇక్కడ స్టార్ అయింది. స్టార్లో మోటార్ రన్ అవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మోటార్ సప్లై ఆన్ చేసినాం. ఇది స్టార్టర్ అనుకోండి. మోటార్ సప్లై ఆన్ చేసి మోటార్ రన్ అవుతూ ఉంది. బై సపోజ్ మోటార్ రివర్స్లో రన్ అవుతూ ఉంది. మోటార్ రివర్స్లో రన్ అయినప్పుడు ఈ 3 పేసులలో ఏదైనా 2 పేస్ని ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. R2Y ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, Y2B ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే R2B కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను RY ఇంటర్చేంజ్ చేశాను, మళ్ళీ మోటార్ స్టార్ట్ చేశాను, మోటార్ ఫార్వర్డ్లో రన్ అవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇప్పుడు మనం స్టార్లో రన్ చేసినాం, స్టార్లో కనెక్షన్ చేసి రన్ చేసినాం. ఇప్పుడు మనం డెల్టాలో కనెక్ట్ చేద్దాం. ఓకేనా? డెల్టాలో కనెక్ట్ చేయాలంటే A1 A2 షార్ట్ చేయాలి, B1 B2 షార్ట్ చేయాలి, C1 C2 షార్ట్ చేయాలి. చూడండి, A1 A2 షార్ట్ చేసినాం, B1 B2, C1 C2. ఇప్పుడు మనం 3 ఫేజ్ సప్లై అనేది ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, RYB A2 B2 C2లో కనెక్ట్ చేశాను, లేదంటే A1 B1 C1లో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎక్కడ కనెక్ట్ చేసినా కానీ ఈ లింక్ ఉంది కాబట్టి సప్లై ఇలా కూడా వస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది, ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇది డెల్టా కనెక్షన్. ఇప్పటివరకు మనం టర్మినల్ ప్లేట్లో స్టార్లో కనెక్ట్ చేసినాం, డెల్టాలో కనెక్ట్ చేసినాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం టర్మినల్ ప్లేట్తో స్టార్ట్ చేసాం కదా, స్టార్ డెల్టా. ఇప్పుడు మనం మోటార్ ఇన్సైడ్లోనే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్లో కనెక్ట్ మోటార్ వైండింగ్ని స్టార్లో కనెక్ట్ చేసి 3 వైర్లు మాత్రమే బయటికి తీసుకొచ్చి టర్మినల్ ప్లేట్లో కనెక్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్లో కనెక్ట్ చేయాలంటే ఏమైనా చేయాలి? U1 V1 W1 షార్ట్ చేద్దాం. ఓకే, U2 V2 W2ని బయటికి తీసుకొచ్చి టర్మినల్ ప్లేట్లో కనెక్ట్ చేసినాం. ఓకేనా? 3 లీడ్సే వచ్చినప్పుడు ఈ 3 కానీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ 3 కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 3 లింక్ చేసుకుందాం. 3 లింక్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసినా పర్లేదు, ఇక్కడ కనెక్ట్ చేసినా పర్లేదు. మనం ఇక్కడ కనెక్ట్ చేసినాం అనుకుందాం. ఇక్కడ మనం 3 ఫేజ్ సప్లైని కనెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ R ఫేస్ ఇచ్చినాం, ఇక్కడ Y ఫేస్ ఇచ్చినాం, ఇక్కడ B ఫేస్ ఇచ్చినాం. ఇప్పుడు మోటార్ అనేది స్టార్ సప్లై, ఇక్కడ సప్లై ఇచ్చినాము, సప్లై ఇలా వెళ్ళి మోటార్ అనేది స్టార్లో రన్ అవుతూ ఉందన్నమాట. ఇందాకేంటి స్టార్లో ఇక్కడ స్టార్ చేసినాము, ఇప్పుడు మోటార్ లోపలే స్టార్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు డెల్టాలో ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు చూడండి, మోటార్ వైండింగ్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది, 6 లీడ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు డెల్టాలో అంటే ఏం చేద్దాం? డెల్టాలో U1 B2 కనెక్ట్ స్టార్ట్ చేశాను. U1 B2 స్టార్ట్ చేసి ఒక లీడ్ని తీసుకొచ్చి A1లో కనెక్ట్ చేశాను. అలాగే V1 W2ని స్టార్ట్ చేశాను, దాని నుంచి ఒక లీడ్ తీసుకొచ్చి B1లో కనెక్ట్ చేశాము. ఇప్పుడు మనకు మిగిలింది W1 U2 మిగిలింది. ఈ రెండింటిని స్టార్ట్ చేద్దాం. దీని నుంచి ఒక లీడ్ తీసుకొని C1లో కనెక్ట్ చేసినాం.
ఇది డెల్టా. ఇందాక డెల్టా ఇక్కడ షార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఇందాక 6 వైర్లు తీసుకొచ్చినప్పుడు డెల్టాలో ఇక్కడ కనెక్ట్ చేసినాం. ఇప్పుడు 3 వైర్లో తీసుకొచ్చినాం అంటే డెల్టా లోపల ఇంటర్నల్గానే కనెక్ట్ చేసి బయటకు తీసుకొచ్చినాం అనమాట. మీరు చూసే ఉంటారు చాలా మోటార్లు కొన్ని స్టార్ లోపలే స్టార్ చేసి 3 వైర్లు బయటకు తీసుకొస్తాడు, నేమ్ ప్లేట్ మీద స్టార్ అని ఉంటుంది. అలాగే డెల్టా లోపలనే డెల్టా కనెక్ట్ చేసి 3 వైర్లు తీసుకొచ్చి నేమ్ ప్లేట్ మీద డెల్టా అని ఇస్తాడు. లేదంటే 6 వైర్లు బయటకు తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ 6 వైర్లు బయటకు తీసుకొచ్చి ఈ 3 లింక్ చేసినప్పుడు స్టార్, ఇలా లింక్ చేసినప్పుడు డెల్టా. ఇప్పుడు మనం A1 A2 B1 B2 C1 C2 లింకులు కనెక్ట్ చేసుకున్నాం. 3 ఫేజ్ సప్లై RYB A2 B2 C2లో కనెక్ట్ చేసినాం. ఇప్పుడు మోటార్ అనేది డెల్టాలో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పటివరకు మనం టర్మినల్ ప్లేట్లో స్టార్ ఎలా కనెక్ట్ చేయాలి, డెల్టా ఎలా కనెక్ట్ చేయాలో చూసినాం. అలాగే మోటార్ లోపలనే వైండింగ్లోనే స్టార్లో ఎలా కనెక్ట్ చేయాలో, డెల్టాలో ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూసినాం. స్టార్ అండ్ డెల్టాలో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 6 వైర్లు వచ్చి టర్మినల్ ప్లేట్లో కనెక్ట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కాంటాక్టర్లు తీసుకొని దాని నుండి స్టార్ అండ్ డెల్టాలో కనెక్ట్ చేయాలి. ఇది 3 ఫేజ్ సప్లై, ఇది 3 పోల్ MCB, ఇది మెయిన్ కాంటాక్టర్, ఇది డెల్టా కాంటాక్టర్, ఇది స్టార్ కాంటాక్టర్, ఇది ఓవర్లోడ్ రిలే, ఇది మోటార్ టర్మినల్ ప్లేట్. చూడండి ఎలా కనెక్ట్ చేసామో. మెయిన్ కాంటాక్టర్ నుంచి RYB వచ్చింది, A1 B1 C1లో కనెక్ట్ అయింది. డెల్టా కాంటాక్టర్ నుంచి RYB వచ్చింది, A2 B2 C2లో కనెక్ట్ అయింది. అలాగే డెల్టా కాంటాక్టర్ అవుట్ నుంచి RYB వెళ్ళి స్టార్ కాంటాక్టర్లో కనెక్ట్ అయింది. దాని యొక్క ఆధార్ ఎండ్ షార్ట్ చేయబడి ఉంది. సేమ్ ఇక్కడ చూడండి, పైన RYB వచ్చింది, కింద కూడా RYB వచ్చింది. మనం ఇప్పుడు మోటార్ని స్టార్లో రన్ చేద్దాం. బై సపోజ్ MCB ఆన్లో ఉందనుకుందాం. మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది. 3 ఫేజ్ సప్లై అనేది A1 B1 C1లోకి వచ్చింది. సప్లై ఇలా వెళ్ళింది, ఈ వైండింగ్ త్రూ మళ్ళీ ఇలా బయటకు వచ్చింది. A2 B2 C2 ద్వారా వచ్చి ఓవర్లోడ్ రిలే త్రూ స్టార్ కాంటాక్టర్కి వెళ్ళింది. స్టార్ కాంటాక్టర్ ఆన్లో ఉంది కాబట్టి RYB ఇక్కడ షార్ట్ అయిందనమాట. RYB షార్ట్ అయిందంటే మోటార్ స్టార్లో రన్ అవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇది స్టార్ కనెక్షన్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ మూడింటిని షార్ట్ చేసి ఈ మూడిట్లో RYB సప్లై ఇస్తే స్టార్లో రన్ అవుతూ ఉంటుందని. అదే మనం ఇలా తీసుకెళ్ళి స్టార్ కాంటాక్టర్ పెట్టి స్టార్ కాంటాక్టర్ ఆన్ చేసి స్టార్లో రన్ చేసామన్నమాట. ఇప్పుడు డెల్టాలో రన్ చేద్దాం. చూడండి, స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది, మెయిన్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, డెల్టా కాంటాక్టర్ కూడా ఆన్ అయింది. ఇక్కడ చూడండి, A1లో ఆర్పిఎస్ ఉంది, A2లో కూడా ఆర్పిఎస్ వచ్చింది, B1లో వైపేస్ ఉంది, ఇక్కడ B2లో కూడా వైపేస్ వచ్చింది, ఇక్కడ C1లో బీపేస్ ఉంది, ఇక్కడ C2లో కూడా బీపేస్ వచ్చింది. ఇప్పుడు డెల్టాలో రన్ అవుతుందని అర్థం. ఇది స్టార్ అండ్ డెల్టా కనెక్షన్. అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.